నమస్తే, నేను మీ ప్రశాంత్. వైసీపీ పార్టీలో సజ్జలని ఈ మధ్య దూరం పెడుతున్నారు. అసలు వైసీపీ పార్టీలో ఏమవుతుంది, మరి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తున్నాడు, దీనిపైన అసలు ఏం చేస్తున్నారు, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్యకాలంలో అసలు వైసీపీ పార్టీలో ఏమవుతుంది? మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కనుక విజయసాయి రెడ్డి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక సజ్జలని కూడా దూరం పెడుతున్నట్టు, వాళ్ళ దాంట్లో వాళ్ళే కొంచెం గొడవ పడుతున్నట్టు ఇట్లా చాలా వినిపిస్తున్నాయి. ఇంతకేం జరిగింది? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పని అయిపోయింది, సజ్జలను దూరం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్న తరుణంలో మీరు అన్నట్టుగా ఏటూగా ఉండే విజయసాయి రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈయన కూడా వెళ్ళిపోయాడు అనుకుంటుంటే మళ్ళా వచ్చాడు ఇప్పుడు. ఈయనేంటి, పార్టీ సమన్వయకర్త, వైసీపీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త, పార్టీ అనుబంధ విభాగాలన్నింటికీ కూడా ఈయనే ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి నియమించాడు. సో దీంతో కార్యకర్తల్లో చాలా ఆందోళన మొదలైంది, వాళ్ళలో అసహనం కూడా మొదలైంది. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, మళ్ళా ఎందుకు వచ్చావు నువ్వు సద్దుల రామకృష్ణారెడ్డి, నువ్వు ఎప్పుడు, నీకు అసలు రిటైర్మెంట్ ఎప్పుడు అని అడుగుతున్నారు. నువ్వు వచ్చావు, పార్టీ మళ్ళీ సర్వనాశనం అవుతుంది, నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవదు. ఇంకోటి ఏంటంటే, అసలు 2 రోజులుగా ఏదో కాస్త జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చాడు, పార్టీ కాస్త నిలబడుతుంది అనుకుంటే నువ్వు వచ్చావు మళ్ళాను, నీ వల్ల ఇంకా సర్వనాశనమే. మాకొద్దు అసలు సజ్జల. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాతో డైరెక్ట్గా మాట్లాడండి. మీరు 3500 కిలోమీటర్లు దూరం పాదయాత్ర చేసినప్పుడు గతంలో మీరు పార్టీ కార్యకర్తలతోటి, పార్టీ నాయకులతోటి అప్పుడు ఫ్రీగా మాట్లాడేవారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చాక మీరు మమ్మల్ని పట్టించుకోవటం మానేశారు, మళ్ళీ ఇప్పుడు అదే స్థితి మొదలైంది. కాబట్టి అసలు మాకు ఈ సజ్జలు వద్దు అని వాళ్ళు అంటున్నారు. అది అంటే ఏదైనా అంటే సజ్జలో ఒక్కరనే కాదు, వైసీపీ పార్టీలో చాలామంది వైసీపీ పార్టీ నుండి వెళ్ళిపోదామన్నట్లే ఉన్నారన్నట్లు మనకు వినిపిస్తుంది. అదే ఇప్పుడు ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు గుర్తించట్లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆయన అదే ఐపాక్ను నమ్ముతున్నాడు, అదే సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముతున్నాడు. ఆయనలో మార్పు రాలేదు. ఇప్పుడు మనిషి ఓడిపోయాక ఒక ఏమనాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆయన ఆత్మవిమర్శ చేసుకున్నట్టుగా లేదు. ఇప్పుడు మీరు కనుక గమనిస్తే కనుక అయితే గతంలో ఇప్పుడు ఆయన 2024 ఎన్నికల రిజల్ట్కి ముందు మొత్తం రిపోర్ట్స్ అన్నీ తారుమారు చేసి ఆయనకు చూపించారు. వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, వాళ్ళ పార్టీ అంతర్గతంగా ఉండే నివేదికలు కావచ్చు, తర్వాత క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఎటువంటి రిపోర్ట్స్ వచ్చినా కూడా వాటన్నింటినీ ఈ ఐపాక్ వాళ్ళు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మొత్తం వాటిని తారుమారు చేసేసి అంతా చాలా బాగుంది, ఇంకేముంది, మళ్ళీ నెక్స్ట్ మీరే, మనకి 151కి 151 ఏంటి, 175కి 175 వస్తాయి, ఇట్లా అంతా వాళ్ళు మార్పు చేసేసి ఆయనకి ఏది మనసుకు నచ్చుతుందో ఆ రకంగా నివేదికలు ఇవ్వడం జరిగింది. సో దానివల్ల పార్టీ పూర్తిగా దెబ్బతింది. అది ఆ వాస్తవం మీకు ఇప్పటికీ అర్థం కావట్లేదా అని కార్యకర్తలు అడుగుతున్నారు. అసలు మీరు ఎప్పుడు మమ్మల్ని కలుస్తారు, అసలు ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీ నాశనం అయిపోతుందని వాళ్ళు అంటుంటే, మీరు చెప్పినట్టుగా చాలామంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ నెల 24 అసెంబ్లీ సమావేశాలు, 28 రాష్ట్ర బడ్జెట్ ఉంది. సో బడ్జెట్కైనా ఈ కొత్త ఎమ్మెల్యేలను వెళ్ళిస్తాడా లేదా అంటే, 24 నుంచి వాళ్ళు వెళ్తే కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు అసెంబ్లీ మొహం చూడలేదు. చూడనప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుంది, అయ్యో మనం కూడా వెళ్ళాలి, అందులో పాల్గొవాలి, అసలు వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఏంటి అని తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అటువంటిది లేనప్పుడు వీళ్ళందరూ కూడా ఏఆర్ఆర్ఆర్ను అప్రోచ్ అయ్యి మేము పార్టీ జంప్ అయిపోతామండి, మాకు మార్గదర్శకాలు ఇవ్వండి అని అడిగితే ఏమైపోతాడు? ఇప్పుడు అందరూ అదే మూడ్లో ఉన్నారు. ఇప్పటికి కూడా మనం చూసుకున్నట్టయితే వైసీపీలో అంటే కార్యకర్తలకు ఒకరికొకరి కమ్యూనికేషన్ కూడా అంతగా లేనట్లే మనకు అనిపిస్తుంది. అంటే వాళ్ళలో వాళ్ళు భయపడుతూ వాళ్ళు దూరం అయిపోతున్నారు అని తప్ప, అంటే ఇలా ఉంటే సో కొద్ది రోజులు అసలు వైసీపీ పార్టీ ఉంటుందా? అసలు పార్టీ ఉండడం తర్వాత అండి, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎప్పుడైతే ఒక అధినాయకుడు అసెంబ్లీలో ఉండగా మిగతా ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ముసిముసిలు నవ్వులు నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాడు, అప్పుడే ఆయన నాయకత్వం ఉండదు అనేది ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ప్రజలు యావగించుకున్నారు, ఇదేంటిది వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే ఇలా మాట్లాడకండి అని లేచి ఒకసారి చెప్పాలి కదా.
చెప్పలేదు, ఇలాంటి వాడి నాయకుడు ఏంటి ఒకటి. రెండోది మీరు అన్నట్టుగా ఇవాళ అసలు ఎక్కడ చూసుకున్నా కూడా అసలు వైసీపీలో ఎవరు కూడా అంటే ఉండాలి పార్టీలో కొనసాగాలని అనుకోవట్లా. ప్రతివాడు అసలు ధైర్యం అనేది లేదు, వాళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఓడిపోయాక నాయకుడు అన్నవాడు ఏం చేయాలి? ఏ పార్టీ నాయకుడైనా ఏం చేస్తాడు? ప్రజల్లోకి వెళ్తాడు, వాళ్ళకి ఒక భరోసా ఇస్తాడు కార్యకర్తలకి. కానీ ఇక్కడ గ్యాప్ ఎందుకు వచ్చిందంటే 2019 నుంచి 24 వరకు ఎప్పుడైతే ఈ వాలంటీర్స్ వ్యవస్థ వచ్చిందో గ్యాప్ పెరిగిపోయింది. మీరు చెప్పినట్టు కార్యకర్తలకి స్థానిక నాయకులకి కమ్యూనికేషన్ లేదు, స్థానిక నాయకులకి ఎమ్మెల్యేకి కమ్యూనికేషన్ లేదు, ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి కమ్యూనికేషన్ లేదు. సో మళ్ళీ ఈ మధ్యలో ఈ సజ్జలు అన్నవాడు తప్ప ఇంకెవరూ లేరు. అంటే మీరు ఏ ఉన్నా కూడా మీరు సజ్జల దగ్గరికి వెళ్ళాలి, సజ్జలకి విన్నవించుకోవాలి. సజ్జలు లోపలికి వెళ్ళి ఏం చెప్తాడో మీకు తెలియదు, మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తాడు మోస్ట్లీ. ఇప్పుడు మీరు ఒక సమస్య చెప్పారనుకోండి, వాట్ హీ వాజ్ డూయింగ్, వాట్ హీ యూజ్ టు డూ, ఏం చేసేవాడు గతంలో అంతా కూడా దాన్ని చాలా బ్రహ్మాండంగా ఉందిటండి. ఇప్పుడే ఎమ్మెల్యే వచ్చి చెప్పాడు, ఆ నియోజకవర్గంలో మీ గురించి చాలా బాగా అనుకుంటున్నారట, ఇంకా నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే చెప్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే నెగిటివ్ అనేది జగన్మోహన్ రెడ్డి వినటానికి ఇష్టపడ్డు. మనం వాసిరెడ్డి పద్మ దగ్గర విన్నాం కదా, ఏదైనా ఒక మహిళలకు సంబంధించి ఒక సమస్య ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దీనివల్ల నాకేంటి ప్రయోజనం, ఏదైనా డబ్బులు వచ్చేది ఉంటే చెప్పు అనేవాడని ఆవిడే చెప్పింది కదా. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా కానీ కార్యకర్తలు మాత్రం అంటే ఏ మాత్రం కూడా సాటిస్ఫాక్షన్ అవుతలేరు యాక్చువల్గా. అంటే ఇప్పుడు మీరు అన్నట్లు సజ్జల గారు ఏదైనా చెప్దామని వెళ్తే సో అయింది ఒకటి అనుకున్నది ఒకటి అన్నట్లు డిసప్పాయింట్ అవుతున్నారు తప్ప సో ఆ ప్రెస్ మీట్లో మాత్రం వాళ్ళు మాత్రం అంటే సాటిస్ఫాక్షన్ అవుతలేదు. అసలు కార్యకర్తలు రాణిస్తున్నారా ప్రెస్ మీట్కి? మీరు నిజం చెప్పండి నాకు. ఇప్పుడు ప్రెస్ మీట్కి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మీరు ఇంకొకటి, నిన్న శ్రీకాకుళం వెళ్ళాడు ఆయన, అంటే మార్పు రాకపోవడం చెప్తున్నాను నేను. శ్రీకాకుళంలో పరామర్శకు వెళ్ళాడు, నువ్వు పరామర్శకు వెళ్ళి దాని మీద సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, సాక్షి వాళ్ళు కావచ్చు, ఆ పరామర్శ వార్త ఎక్కడైనా ప్రస్తావిస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అందరూ కొట్టుకున్నారు కార్యకర్తలు, అసలు ఎక్కడా కూడా నడవడానికి దారి లేకుండా అయిపోయింది, వాహనాలు ఇదే మాట్లాడతారు. అంటే ఒక చావుకి వెళ్ళినా ఇదే గోల, ఒక హాస్పిటల్కి వెళ్ళినా ఇదే గోల, ఒక పరామర్శకు వెళ్ళినా ఇదే గోల. అక్కడ వాళ్ళ పేటీఎం ఉంటారు, నిజమైన కార్యకర్తలు అక్కడ ఉండడు. ఆ జై జగన్ సీఎం అనేవాళ్ళు ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ దినకూలీలాగా వాళ్ళు వస్తారు, అరుస్తారు, వెళ్ళిపోతారు. అదే టోను మీరు ఎక్కడైనా వినండి. ఇప్పటి వరకు ఇంచుమించు ఒక 10 ప్రదేశాలకు వెళ్ళాడు, అంటే ప్రెస్ మీట్లు కావచ్చు, డిఫరెంట్ ఇదిలో ఎక్కడైనా అదే టోన్ మీకు వినిపిస్తుంది, కనీసం టోన్ మారదు. అంటే లోకల్గా వాళ్ళని అపాయింట్ చేసుకోడు, వాళ్ళని అలాగా ఒక ప్యాకేజ్ కాబట్టి, ఐటీఎం ప్యాకేజ్ కదా అది, ఐప్యాక్ వాళ్ళది ప్యాకేజ్ అది. సో వాళ్ళు అలాగా సెట్ చేశారు, వాళ్ళే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి ఇవన్నీ కూడా వీటి నుంచి ఎప్పుడైతే బయట పడడో జగన్మోహన్ రెడ్డికి ఫ్యూచర్ లేదు. కార్యకర్తలు అన్న వాళ్ళు చెల్లాచెదురైపోతారు, ఇప్పటికే అయిపోయారు. ఎమ్మెల్యేలు ఎంపీలు అనేవాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. కొత్త ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా జంప్ అయిపోతారు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి జెండా పీకేసి ఇంట్లో కూర్చోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.